హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సమ్మర్ వస్తే మేము పోషమ్మ కాడికి ఎల్లమ్మ కాడికి అన్నిటికీ పోతామని చెప్పిన కదా. ఇవాళ అయితే మేము ఊళ్ళో ఎల్లమ్మ కాడికి పోతున్నాం. మా చెల్లెలు కాబట్టి చలిగల్లో ఎల్లమ్మ కాడికి పోతున్నాం. మేము ఇంకా వెల్లుల్లి ఎల్లమ్మ కాడికి కూడా పోతాం. చలిగల్లో ఎల్లమ్మ చాలా ఫేమస్, ఎందుకంటే వేరే వేరే ఊళ్ళో కూడా చలిగల్ ఎల్లమ్మ కాడికి వస్తారు. మేమైతే ఇలా అక్కడికి పోతున్నాము. మా చిన్నకి వాళ్ళు లేరు, వాళ్ళు అక్కడనే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు. మేమే వెళ్ళినాము. మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చిండ్రు అన్నట్టు. మా వదిన చపాతీ వేస్తానన్నది, అందుకే మేము ఇంకా పూరీలు చేస్తున్నాం. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా వస్తారు కాబట్టి పొద్దున్నే పోదాం అన్నట్టు, ఎందుకంటే మళ్ళీ గుడి దగ్గర బాగా మంది ఉంటారు. ఇంకా ఎండాకాలం కదా, ఎండ వస్తుంది అన్నట్టు పొద్దున్నే పోదామని తొందర లేచి వంట ఇక్కడైతే పూరీలు వేసుకొని పోతున్నాము. అన్నీ బౌళ్ళు అవన్నీ సర్దుకొని పోతున్నాం అన్నట్టు. దైవకైతే వల్ల బొట్టు పెట్టిన జుట్టు కూడా వేసినాము. అక్కడికి పోయిన తర్వాత ఇంకా అమ్మను వదిన అట్టి చేపలు వండుతున్నారు. దైవికి 2 బొమ్మలు తీసుకొని పోయినాము, అక్కడ కూర్చొని ఆడిపించుకోవచ్చని. లాస్ట్ వీడియోలో మీరు చూసిండ్రు కదా, ఇంటికి వచ్చినప్పుడు వెల్కమ్ డెకరేషన్ చేసిండ్రు మా అన్నయ్య వాళ్ళ కొడుకును మా అన్నయ్య వాళ్ళ కూతురు. ఇంకా అక్కడ కూర్చొని మేము ముచ్చట పెడుతున్నాం. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మా వదిన ఉప్మా చేసింది అని అంటే అక్కడికి తీసుకొచ్చింది, అక్కడనే తిన్నాము. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఎల్లమ్మ కాడికి పోవడానంటే మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఒక 6-7 ఫ్యామిలీస్ అట్లా కలిసి పోతుండే, అందరం కలిసి ఒకటేసారి అట్లా పోతుండే. ఇప్పుడైతే ఇంకా మేము మా అన్నయ్య వాళ్ళు ఇద్దరమే వచ్చినాము. మేము యాక్చువల్గా ఎప్పుడు ఇట్లా ఈ గుడి పక్కన కూర్చున్నాం. ఇప్పుడు గుడి పక్కన ఎప్పుడు ఉండం మేము. ఒకవేళ మీరు ఎప్పుడైనా చలిగల్ ఎల్లమ్మ టెంపుల్కి వస్తే మీకు తెలుస్తుంది. గుడి పక్కన ఇటు సైడ్ కూర్చోము. అక్కడ ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. రైల్వే ట్రాక్ వెనకాల ఇట్లా ఉంటుంది, చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చుంటుండే ఎప్పుడు. ఫస్ట్ టైం ఇక్కడ కూర్చున్నాం. ఇంకా తిని కొంచెం ముచ్చట పెట్టుకునే టైంలో అట్టి చేపలు కూడా కర్రీ అయింది, ఇంకా అన్నం కూడా వండిండ్రు. ఇంకా గుడికి వెళ్ళే టైం కూడా అయింది. ఇంకా గుడికి వెళ్ళే ముందు పసుబొట్టు పెట్టుకుందామని చెప్పేసి పసుపు కలిపి ఇంకా మా మమ్మీకి మేము మా వదినకి మేము ఇట్లా పెట్టుకున్నాం. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు బాగా మంది ఉంటారు అనుకున్నాం, కానీ బాగా మంది ఏం లేరు. గుళ్ళ తొందరనే అయిపోయింది, తొందరనే బయటకు వచ్చినాం మేము. ఇంకా పోయే ముందు అయితే ఇట్లా పసుపు పెట్టుకున్నాం. ఇంకా మా మమ్మీ ఉపారం పెడతానంటే ఇంకా వీడియో ఇస్తా అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తున్నా. ఇప్పుడు మా మమ్మీ అయితే ఇప్పుడు ఉపారం పెడుతుంది. ఇవన్నీ ఇట్లా రికార్డ్ చేసి నాకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తే ఏమనిపిస్తుంది అంటే, ఫ్యూచర్లో ఎప్పుడో ఒకప్పుడు అంటే నేను వండి లేకపోతే మనం ఇట్లా వండి మనం కూడా దేవుడికి పెట్టే టైం అప్పుడు వస్తాయి కదా, అప్పుడు ఇట్లాంటి వీడియోస్ అవన్నీ చూసుకుంటాం. మనకి ఏం తెలియకపోయినా ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాం కదా, ఇప్పుడు వంటలు రాకపోయినా ఏది రాకపోయినా యూట్యూబ్లో చూస్తాం కదా. ఇట్లాంటివి కూడా ఇట్లా రికార్డ్ చేసుకుంటే మనకు కూడా ఫ్యూచర్లో తెలుస్తుంది కదా, అంటే ఏది ఎట్లా చేయాలి అని చెప్పేసి. అట్లా కూడా మెమరీస్ లాగా ఉంటుంది అని నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత ఎట్లయినా ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ అమ్మేస్తాయి కదా ఖచ్చితంగా. దేవుళ్ళ దగ్గరికి పోయినప్పుడు అక్కడ బయట ఎక్కడికి పోయినా కూడా ఐస్ క్రీమ్ కంపల్సరీ ఉంటాయి కదా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాం. ఇంకా తిన్న తర్వాత ఇంకా టైం కూడా అయింది, పోతున్నాం. మేము గుడికి పోతున్నాం. వీళ్ళంతా రెడీ చేసిండ్రు, ఇంకా పట్టుకొని అయితే పోతున్నాం. గుడి పక్కకే ఉన్నాం కాబట్టి జస్ట్ ఇట్లా రోడ్ క్రాస్ చేస్తే సరిపోద్ది. ఇంకా గుడి పక్కకే ఉన్నాం, పోతున్నాం ఇప్పుడైతే గుడికి. మీరు ఎప్పుడైనా ఈ చలిగల్ల ఎల్లమ్మ గుడికి ఎప్పుడైనా వచ్చిండ్రా? వస్తే కమెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా వదిన ఇంకా మా మమ్మీ ఇక్కడ బయట ముగ్గేసి, ఫస్ట్ ఇట్లా ముగ్గేసి తర్వాత లోపలికి పోయి మొక్కుకుంటున్నాం. బయటనే ముగ్గేసి ఇక్కడ పెడతారు. ఇప్పుడు ఉపారం పెట్టిండ్రు కదా బయట, అది ఇక్కడ ముగ్గు వేసి బయటనే పెడతారు ఇక్కడ. తర్వాత గుడి లోపలికి పోతారు అన్నట్టు. ఇది గుడి బయట, ఇంకా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది గుడి లోపల అన్నట్టు. గుడి లోపల ఎల్లమ్మ తల్లి. ఇది చలిగల్లో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడి. ఇంకా దైవం తీసుకొని పోయినాం, బొట్టు పెట్టించుకొని ఇంకా వీడియో తీసుకున్నాం. దైవతోటి ఇట్లా గంట పట్టిస్తున్నాను నేను. ఫస్ట్ టైం దైవకి ఎల్లమ్మ గుడికి వచ్చిండు. ఇక్కడ నేను కళ్ళు ఇంకా నీళ్ళు ఊసి అయితే మొక్కుతున్నా. అక్కడికి పోయిన తర్వాత మా ఇంకొక వదిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు గుడి ముందు కూర్చున్నాయి అనమాట. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో కూడా కొంచెం ముచ్చటపెట్టిన. ఇంకా దైవికి నేనైతే కొన్ని వీడియోలు, ఎందుకంటే మెమరీస్లా ఉండాలి కదా, దైవికి ఎల్లమ్మగడికి వచ్చిందని ఇంకా వీడియోలు అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రసాదం అది తింటున్నా.
తర్వాత దైవిక్ని కొంచెంసేపు ఆడిపించుకున్న తర్వాత మా డాడీ ఇవాళ అయితే నాటుకోడి తీసుకొచ్చిండు. దాన్ని ఫస్ట్ కమ్మరిస్తారు కదా కొట్టించుకొచ్చుకునే ముందు. ఫస్ట్ అయితే ఇక్కడ కమ్మరిస్తుండు. మా వదిన వాళ్ళు మేము ఇద్దరమే పోయినాం కాబట్టి మా వదిన వాళ్ళు తెల్ల కోడిని తీసుకొచ్చిండు. ఇక మా డాడీ ఈ కోడిని తీసుకొచ్చిండు, ఎందుకంటే రెండు తినచ్చు అన్నట్టు తీసుకొచ్చిండు. ఇక్కడైతే మా డాడీ అయితే కమ్మరిచ్చిండు అన్నట్టు. దాని తర్వాత కొట్టించుకొచ్చిండు. ఇక తర్వాత ఆ కర్రీ అయ్యే కంటే ముందు ఇక అట్టి చేపలు అయిపోయింది కదా, అట్టి చేపలతో అయితే తింటాం అక్కడనే తింటాం మేము. ఇక అట్టి చేపలు అయితే తిన్నాం. తినే గ్యాప్లో ఆ కర్రీ కూడా అవుతుంది. దాని తర్వాత ఆ కర్రీ కూడా అక్కడనే వండుకొని తిని ఇంటికి వస్తాం అన్నట్టు. ఎప్పుడు ఇట్లనే అక్కడనే వండుకొని వస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ జస్ట్ దేవుడికి మొక్కేసి కుండ అక్కడ పోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తింటారు. కానీ మేము ఎప్పుడు అక్కడనే తింటాం. ఇంకా రైల్వే ట్రాక్ పక్కకు ఉంటుంది కాబట్టి ఆ రోజైతే మేము అక్కడ ఉన్నప్పుడు 3-4 ట్రైన్స్ పోయినాయి. అంటే ప్యాసింజర్ ట్రైన్స్ ఏది కాదు, గూడ్స్ ట్రైనే. కానీ ఇంకా చలిగల్ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, అక్కడ నుండి అయితే పోయింది. కొంచెం అట్లా క్యాప్చర్ చేసిన. ట్రైన్ పోయేటప్పుడు అందరూ ఉండి చూస్తారు, ప్యాసింజర్ ట్రైనా గూడ్స్ ట్రైనా అని చెప్పేసి. ఇంకా మేమైతే ఎన్ని బోగీలు ఉన్నాయని కౌంట్ చేసుకుంటూ ఉన్నాం. వంట అయిపోయింది. వంట చేస్తునేటప్పుడు ఇక దానికి కావాల్సిన బౌళ్ళు ఉంటాయి కదా, వాడిన బౌళ్ళు ఉంటాయి కదా, అక్కడనే ఒక నూతి ఉంటుంది. అక్కడనే తోముకుంటాం. అక్కడనే పుట్ట కూడా ఉంటుంది. ఇంకా మొక్కుకొని వచ్చేసినాం. వచ్చేవారికి ఇంకా కూర కూడా ఉడికింది. మంచిగా ఇప్పుడు తినడమే. ఇక అక్కడ ఏమైందంటే తేనెటీగలు ఉంటాయి కదా, అవి లేచినాయి అన్నట్టు. ఇక అందుకే మేము మొత్తం బౌళ్ళు అవన్నీ తీసుకొని వేరే దగ్గరికి వచ్చి కూర్చొని అక్కడ తిన్నాం. అండ్ అక్కడ తినేటప్పుడు కూడా ఇంకొక ట్రైన్ కూడా పోయింది. దాని తర్వాత మేమందరం కూర్చొని తిని కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్